హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దేవుడా కోడి కాలంట ఫ్రెండ్స్. నాకైతే నచ్చదు, అవి చూస్తేనే చిరాకు వస్తుంది. మా మమ్మీ మా అక్కకైతే లెగ్ పీసులు నమ్మలేసినట్టు నమ్మలేస్తారు ఫ్రెండ్స్. నాకైతే ఎట్లనో అనిపిస్తుంది. మీరు చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో బాగా చేసుకుంటారంట, బాగుంటుంది అని ఒకటే తింటారు ఇద్దరు. నేనైతే వాళ్ళు తినేటప్పుడు పక్కన కూడా కూర్చోను, నాకు అదేదో చిరాకు అనిపిస్తుంది. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. తినాలండి, మంచిదే. కోడికాలు తింటే మంచిదే. కాళ్ళ నొప్పులు జిగురు ఉంటుంది కాబట్టి ఆ జిగురు అనేది మన కాళ్ళల్లో పడి మంచిగా కాళ్ళ నొప్పులు అనేది కొంచెం రావన్నట్టు అట్లా. ఇంకా ఇలా బబుల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు కోడి కాళ్ళు వేసుకున్నామండి ఇలా వాటర్లో. ఎక్కువసేపు కూడా ఉంచుకోవద్దు. తీసి పక్కకేసి మనం ఈ పొట్టు మొత్తం తీసేద్దాం దాని మీది. ఇంకా ఇలా చాకు తీసుకొని ఎట్లా అంటే సాగండి, మొత్తం వచ్చేస్తుంది మంచిగా. చూడండి ఇట్లా వచ్చేస్తుంది. నీట్గా ఇట్లా తీసేసుకోవాలి మొత్తం మనం. చూడండి ఎట్లా వచ్చిందో. మరీ వేడి అయినాయి అనుకో ఇంకా అసలు రావండి, పైన తోలంతా లేచి వస్తుంది. చూడండి ఇంకో చూసారా ఎట్లా వచ్చింది, మంచిగా వచ్చిందా. ఇలా అన్నిట్లాగే తీసుకున్నాం. గోరెచ్చని నీళ్ళల్లో వేసుకొని తీస్తే మంచిగా వస్తాయండి. మరీ వేడి చేసినాం అనుకో ఇంకా ఇట్లా తీస్తూ ఉంటే తోళ్ళు కూడా లేచి వచ్చేస్తాయి. ఇవి చూడు ఎంత బాగా వస్తాయి, ఇట్లా మొత్తం వచ్చేస్తాయి, ఇంకా నీట్గా వచ్చేస్తాయి, ఏముండవు. చూసారా మంచిగా వస్తాయి. ఇట్లానే చేసుకోండి మీరు కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇలా ఇంత బాగా వస్తాయి. మనకు బాధ కూడా ఏం కాదు, తొందరగా అయిపోతుంది. ఇట్లనే చేసుకోండి అన్నీ. చికెన్ షాపులల్లో ఇంతకుముందు మస్తు దొరుకుతుండే అండి, ఇప్పుడైతే అసలు దొరకడం కూడా దొరుకుతలేదు తెలుసా అండి. అంత రేటు కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అందరూ తింటారు అనమాట ఇవి, అందుకు ఇవి రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి, దొరకడం కూడా తక్కువ అయిపోయింది. చాలా మంచిదండి తినాలి. ఇప్పుడు అందరూ తింటారు, అప్పుడైతే ఎవరు తినకపోయేది. యూట్యూబ్ వచ్చినాక అయితే ఇంకా చాలా మంది తినేస్తారు కూడా అందరు చూసి.
తెలియకపోయేది కదా ఇంతకుముందు ఎక్కువ, అందుకు తినకపోయేది. ఇప్పుడు అందరూ తినేస్తారు. కాళ్ళకు కూడా చాలా మంచిది, కాళ్ళ నొప్పులు అవి ఎక్కువ రావు. చూడండి పొట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి. తొక్క దీని మీద మొత్తం నీట్గా వచ్చింది కదండి. చూడండి ఎక్కడైనా చర్మం పోయిందా, అసలు ఇంత కూడా పోలేదు. మంచిగా నీట్గా వచ్చినాయి కాళ్ళు. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని మనం కాల్చుకుంటామండి. కాల్చుకుంటే బాగుంటాయి, కాల్చుకోకపోతే బాగుండవు. ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలి. కాల్చినాక కడుగుతా నీట్గా పసుపు వేసి మొత్తం కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకుంటే బాగుంటాయి. మొత్తం కాలుస్తేనే టేస్ట్ వస్తాయండి ఇవి, కాల్చుకోకపోతే బాగుండవు. కాల్చాలి. కొందరేమో కాల్చి తీస్తారు, అట్లా కూడా తీసుకోవచ్చు. వేడి నీళ్ళలో పెడితే తొందర అవుతుంది. కాల్చిన దానికంటే వేడి నీళ్ళలో పెడితే ఇంకా తొందరగా వచ్చేస్తాయి. ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలి, బాగుంటుంది. లేకపోతే మాడిపోతాయి. ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇంతే అండి. చూడండి ఎట్లా కాలినా, మంచిగా కాలినాయి కదా. ఈ కాళ్ళ కూర నా పెద్ద బిడ్డకు నాకే ఇష్టం అండి. మా ఇంట్లో ఎవరు తినరు. నేను ఎందుకు తింటున్నా అంటే యూట్యూబ్ చూసిన కాడ నుంచి కొంచెం కాళ్ళ నొప్పులు ఉండవు అని చెప్తారు కదా, అందుకే కొంచెం అలవాటు చేసుకున్నా. నాటుకోడి మేము కోసుకున్నప్పుడు కాళ్ళు తప్పకుండా తినేవాళ్ళం. ఇంకా అదైనా ఒకటే ఇదైనా ఒకటే కదా అన్నట్టు తింటాం అన్నట్టు. నేను నా చిన్న పెద్ద బిడ్డని, ఇంకెవ్వరు తినరు, ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి అన్నీ కాల్ చేసుకున్నా, పని చేసిన. చూడండి ఇట్లా కాల్చుకోవాలి, మాడగొట్టుకోవద్దు. చిన్న మంట మీద కొంచెం నీట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి కడుక్కున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు వేసుకొని చూడండి, ఇంకా పసుపు వేసుకొని మంచిగా నీట్గా కడుక్కున్నాం. బాగా విసికి కడగాలి, నీసు అనేది ఉండదు. ఐదారు సార్లు కలుపుకోవాలండి. నీటి మొత్తం పోతుంది నీట్గా అయితే. చూసారా ఎంత బాగా చూడండి. ఇంతే అండి. చూడండి ఎంత బాగా అయినాయి, మంచిగా అయినాయి. సరే అండి, కర్రీ చేసుకుందాం. కాలు కడుక్కొని నీట్గా పెట్టుకున్నాం కదా, అందులోకి ఇంకా 2 ఉల్లిగడ్డలు, ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కోసి పెట్టుకున్నా. ఇందులోకి ఒక 2 టమాటాలు, అల్లము, ఎల్లిపాయలు, కొబ్బరి 3 వేసి మిక్సీ పట్టి ఉంచిన పక్కకు. ఇప్పుడు చేసుకుందాం, మనం కర్రీ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టుకున్నాం. బాండి పెట్టినా కొంచెం వేడి కానివ్వండి.
అయినాక ఆయిల్ వేసుకుందాం తగినంత. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరి ఎక్కువ వేసుకోవద్దు, తక్కువనే వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకుందాం, ఆనియన్స్, కొంచెం కరివేపాకు. కొంచెం సాల్ట్ వేసుకుందాం లైట్గా, ఒక పావు స్పూను. తొందరగా మగ్గిపోతాయి. అట్లా ఉప్పు వేసుకుంటే, సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. కలర్ కూడా తొందరగా వచ్చేసి మగ్గనిద్దాం. మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇంకో ఇది మిక్సీ పట్టుకున్నాం కదా మనము, అది వేసేస్తా. ఇది కూడా పచ్చివాసన కావాలి. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఉంది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొబ్బరి, చిన్న ముక్క కొబ్బరి, ఇంకా ధనియాల పొడి అన్నీ ఉంటాయి కదండి నా కాడ, అందుకే నేను ఏం వేయను. ధనియాలు అన్నీ లేని వాళ్ళైతే అన్ని ధనియాలు, యాలకులు, లవంగాలు అన్నీ వేసుకొని పట్టుకోవచ్చు మిక్సీ. పచ్చివాసన పోనీ. ఆయిల్ అంతా పైకి వచ్చింది, మంచిగా ఫ్రై అయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాం. ఇందులో ఇంకొక స్పూన్ పసుపు, ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి నీట్గా కాళ్ళు, కోడి కాళ్ళు వేసేస్తాము. సాయి ప్రియకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కోడికాళ్ళ వీడియో మీకు నచ్చితే మంచిగా ఉంది, మంచి లేదని చెప్పండి. కామెంట్ బాక్స్లో పెట్టండి ఎట్లా ఉంది ఎట్లా లేదని. అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పలే ఈరోజు. అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా మూత పెట్టి ఉంచుదాం. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంది 5 నిమిషాలు. అని అప్పుడప్పుడు కలుపుతూనే ఉన్నా. 5 నిమిషాలు అయింది. అప్పుడప్పుడు కలుపుతుండాలండి, లేకుంటే మారుతాయి, అడుగంటుతుంది. చూడండి, ఇప్పుడు కారం వేసుకుందాం. చూడండి, ఒక స్పూన్ వేస్తా. ఒక స్పూన్ మీద కొంచెం ఎక్కువ, ఇంకా కొంచెం వేస్తా. ఒక స్పూను ఉప్పు వేసుకుందాం. సాల్ట్ చిన్న స్పూన్ అని సాల్ట్ 2 వేస్తాం. కారం ఎందుకంటే అది కొట్టించిన కారం కదండి, బాగుంది, చాలా ఉంది కారం, అందుకని నేను తక్కువ వేస్తాను. మా పెద్ద బిడ్డను రమ్మనాలండి, వస్తుందో రాదో తెలియదు. ఫోన్ చేసి చెప్పాలి రావే అని. ఏమంటుందో ఏమో, ఆమె ఇష్టం. వస్తే తింటుంది, లేదంటే లేదు. సరే అండి, మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకున్నాం. కొంచెం మెంతిపొడి వేసుకున్నాం. ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూనే. బాగుంటుందండి, స్మెల్ మంచిగా వస్తుంది మెంతిపొడి వేసుకుంటే.
మెతుకూర వేసినట్టు స్మెల్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకున్నాము. 5 నిమిషాలు అయింది, చాలు. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం, తగినన్ని వాటర్ వేసుకున్నాం. ఈ ముక్కలు మునిగే వరకు వేసుకున్నాం మనము. యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే నాకు ఎవరు తీసేవాళ్ళు కూడా ఉండరు కదా, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి. లైకుల గురించి ఎంత బాధపడుతున్నాం అండి. నా గురించి అన్నా లైక్ చేయండి చూసి. మీ గురించి అండి ఎంత కష్టపడుతున్నాను, నేను నిజంగా చెప్తున్నా. సరే అండి, ఇంకో తగిన నీళ్ళు పోసి మూత పెట్టేసుకున్నాం. ఉడకనిద్దాం, పెద్ద పెడదాం మంట. ఇప్పుడు కర్రీ అయిపోయింది దగ్గర. ఇంకా ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాం 1 స్పూను. చూడండి, ధనియాల పౌడర్ అన్నీ ఉంటాయి ఇలా. అన్నీ వేసి నేను ఇంట్లోనే దంచుకుంటా, నూరు పెట్టుకుంటా మిక్సీలో. ఇంకా అయిపోయింది, మంచిగా అయింది చూడండి. ఇట్లనే ఉండాలి, సాలు ఇట్లుంటే సాలు. కొత్తిమీర లేదండి మా ఇంట్లో, కొత్తిమీర అయిపోయింది. సరే అండి, కర్రీ అయిపోయింది చూడండి. చూడండి కర్రీ ఎట్లా అయిందో, మంచిగా అయిందండి. కామెంట్ బాక్స్లో పెట్టండి మంచిగా ఉంది మంచిగా లేదని. సరే అండి, బాయ్. అయిపోయిందండి, ఇంకా కర్రీ అయిపోయింది. బౌల్లోకి కూడా తీసేసిన. సరే అండి, బాయ్.